వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. హాయ్ శివ. హాయ్. శివ డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు. వెనకాల జ్యోతి ఉంది. హాయ్ జో. హాయ్ క్యూ. హాయ్ హరిణి. సో ఇవాళ మేము ఒక మినీ స్టేకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో స్టేకేషన్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరు డేట్స్ ఇవ్వరు. ఈయన సార్ ఊర్లోనే ఉండట్లేదు అండ్ ఈ పాప కాదు. ఈయన పక్క రాష్ట్రమా? పక్కన రాష్ట్రం. నమ్మ బెంగళూరు, నమ్మ మైసూర్. సో జ్యోతి ఇక్కడ ఉన్నా కూడా మనకి లెక్కలో రాదండి. సో యాక్చువల్లీ మేము ఇక్కడ హైదరాబాద్ లో స్టేకేషన్ అని వీళ్ళకి చెప్పాను, కానీ మేము చీరాల వెళ్తున్నాం. అంత బిస్కెట్ అక్కడ మాకు. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా వీకెండ్స్ అని అంటే ఫుల్ ఉంటున్నాయి హోటల్స్. సో యాక్చువల్లీ ఈసారి మొత్తం కజిన్స్ తో ప్లాన్ అనుకున్నాము, కానీ బాగి వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్ ఉండి కుదరకపోవడం వల్ల వాళ్ళు జాయిన్ అవ్వలేదు. ఇంకా ప్లాన్ ఎందుకు క్యాన్సిల్ చేయడం, ఎట్లాగో ప్లాన్ చేసినాం కదా పోదామని చెప్పి మేము బచ్చా పార్టీ బయలుదేరాము. క్యూ చాలా తెలివిగా నీ వెంట కూర్చున్నాడు, ఇక్కడ బుక్ చేశాడు. అది నువ్వు చూస్ చేసుకున్నావా? ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇందులో 2 పైన. నీకు ఎందుకే పనే లేదుగా నీకు. జ్యోతి నువ్వు ఇందులో ఉంటావు. లొకేషన్కి వచ్చేసాము. ఆల్రెడీ మీరు చూసేసి ఉంటే ఇది కంటైనర్ స్టే అన్నమాట. సో వచ్చి వీళ్ళు ఆల్రెడీ షటిల్ ఆడడం స్టార్ట్ చేసి దాని మీద కాక్ పడేశారు. అయితే శివ అది తీద్దామని చెప్పేసి దాని మీద బ్యాట్, షటిల్ బ్యాట్ దాని మీద ఇరికిచ్చేసాడు. ఇప్పుడు దానికి ఇంకొక సాహసంగా ఇంకొక బ్యాట్ కూడా వేసుకున్నారా? పిల్ల ఏడుస్తుంది. ఇలాంటి సాహసాలు మీరు వచ్చినప్పుడు చేయకండి. వీళ్ళు ఆడేదానికంటే వాకింగే ఎక్కువ ఉంది. బ్యాడ్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు. పిల్లలు ఆడుకునే పిల్ల దగ్గర నుంచి లాక్కొని ఆడుకుంటున్నారు. ఏమేమి ఉన్నాయి స్పెషల్? రుమాలి రోటీ కర్రీ, బిర్యానీ. రుమాలి రోటీ కర్రీయా? బా అది డిఫాల్ట్ ఉంటుంది. మెరిసింది ఇప్పుడే, క్లియర్ వచ్చింది.
గాయ్స్, సో చాలా అల్లరి, చాలా గొడవ అయింది పొద్దున్నుంచి. లంచ్ తర్వాత అట్లా కొంచెం రిలాక్స్ అయిపోయాము. మంచిగా ఒక టీ తాగేసాము, కాసేపు ఈవినింగ్ కొన్ని గేమ్స్ ఆడేసాము. కాకపోతే మేము 5 మెంబర్సే ఉన్నాము. యాక్చువల్లీ ఒక 10 మెంబర్స్తో ప్లాన్ ఉండింది, చెప్పాను కదా. ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ మూమెంట్లో కుదరలేదు. సో అందుకే ఇంకా మేమే 5గురము ప్లాన్ ఫ్లాప్ అవ్వకూడదని వచ్చేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాము. సో క్యాంప్ ఫైర్ అయితే అక్కడ వేయించాము. ఇక్కడ బార్బిక్యూ సెటప్కి ఇది రెడీ చేశారు ఇప్పుడు. కానీ దాన్ని క్యాంప్ ఫైర్ సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనము మీట్ ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఆంటీ ఇలా కారం పొడి చెప్పిచ్చారు. ఇది గుంటూరు కారము, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ ఇచ్చారనమాట. సో మ్యారినేషన్కి మనకి గిన్నెలు కూడా ఇచ్చారు. కాకపోతే మేమేం చేసామంటే ముందే వచ్చేటప్పుడు ఆల్రెడీ మ్యారినేటెడ్ది ఒక ప్లాటర్ తెచ్చుకున్నాము. సో దాన్ని మా ఆయన సెట్ చేసి మ్యారినేటెడ్ తెచ్చాను కాబట్టి ఆల్రెడీ శివ ఇట్లా ఫిష్ మైల్డ్ స్పైస్ లేకుండా హరిని కోసం. అమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ స్టేకేషన్లో. అండ్ వీకెండ్స్ ఇది ఒక ప్రైస్ ఉంది అండ్ వీక్ డేస్ ఒక ప్రైస్ ఉందన్నమాట. సో నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది కొలాబ్ కాదండి, నేను డబ్బులు ఇచ్చే వచ్చాను, కొలాబ్ అయితే కాదు. కాకపోతే నాకు నచ్చిన ప్లేస్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ప్రాపర్గా టైం స్పెండ్ చేద్దామని చెప్పి అలా. ఇదేంటి శివ, వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్? మలై చికెన్ టిక్కా. ఇదేంటి అఫ్ఘానీ చికెన్ కాదు, ఫిష్. అది అఫ్ఘానీ ఫిష్. ఇది మేము లీషియస్లో ఇట్లా ప్లాటర్ ఒకటి ఆర్డర్ చేసుకుంటే 3 ప్యాక్స్ అలా వస్తుంది అనమాట మనకి. మ్యారినేటెడ్. మలై చికెన్, బార్బిక్యూ మలై టిక్కా. స్మెల్ అయితే అదిరిపోయింది. ఏ టేస్ట్ కూడా చాలా బాగుంది. నీకే పెట్టడం ఎక్కువ అంటే నువ్వు తీసుకెళ్ళి పిల్లికి పెడుతున్నావా? అది కూడా మిగిలింది కదా, వాటికి ఫుడ్ ఏముండవు అందుకే పెట్టాను. ఇట్స్ ఓకేలే. ఎట్టున్నారు తెలుసా ఇద్దరు? పొద్దున బస్ స్టాండ్ దగ్గర టీ అమ్ముతుంటారు చూడొచ్చి చలికాలంలో.
వచ్చేసాం రూమ్ కి. ఇట్స్ 11:30 అన్నమాట. అబ్బా అప్పుడే టైం అసలు తెలియలేదు. సో ఈ స్టేకేషన్ లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది అనుకోకుండా ప్లాన్ ఆల్ ఆఫ్ సడన్. బికాజ్ చెప్పాను కదా, మోస్ట్లీ శివాకి అయితే వీకెండ్సే కుదురుతుంది. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా, ఇలా ఏదైనా ప్లాన్ చేసుకొని రావాలన్నా కూడా. సో దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. బ్లాగ్ కూడా ఏం ప్లాన్ చేయలేదు, కానీ ఎలాగో వచ్చాను కాబట్టి, ఎలాగో నేను మెమోరీస్ అన్ని ఇలా కలెక్ట్ చేస్తాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను కాబట్టి ఇలా షూట్ చేశాను అనమాట. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ స్టేకేషన్ బ్లాగ్. సో నేను దీని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇది కొలాబ్ కాదండి, నేను కూడా మీలాగే పే చేసి వచ్చాను. కాకపోతే ప్లేస్ నిజంగా బాగుంది కాబట్టి హార్ట్ఫుల్గా నేను. సో ఇది వచ్చేసి ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంది. లాస్ఫరిన్ స్టేకేషన్ అనేసి మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నేను కింద డీటెయిల్స్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. జస్ట్ హ్యావ్ ఏ లుక్. బాగుంది చాలా. మోస్ట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను, లైక్ ఫ్యామిలీస్ కంటే కూడా ఒక 10-15 మెంబర్స్ పైన వస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, కజిన్స్, గ్యాంగ్, ఆఫీస్ పార్టీస్, అంటే ఫ్యామిలీస్ కూడా రావచ్చు, హ్యాపీగా రావచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. బట్ ఎక్కువ ఎంజాయ్ చేయగలిగేది వీళ్ళే కాబట్టి నేను అందుకే మీకు చెప్తున్నాను. హరిణి అయితే పాపం ఒకటే వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ బార్బిక్యూ ఇవన్నీ కూడా హరిణితో మేము ఫస్ట్ టైం అన్నమాట. సో నచ్చిందా అది బార్బిక్యూ? అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా దుప్పటి తెచ్చుకుంటాను అనమాట. నాకు అది ఒక హ్యాబిట్ ఉంది, టవల్, దుప్పటి, దిండు, ఇది ఒకటి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్ లేకపోయినా కుక్కి చేతితో పట్టుకునైనా తెచ్చుకుంటాను. లేదంటే కొత్తది. చెప్పు. ఇది మనము బ్యాంకాక్ లో కొన్నది కదా, హరిణికి సెకండ్ బర్త్డే తర్వాత వెళ్ళాము. సో అప్పటి నుంచి నేను ఇదే వాడుతూ ఉంటాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము చెక్అవుట్ చేసేస్తాను అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసాను కదా. సో ఇలా ఎప్పుడైనా ఒకసారి మనము ప్లాన్ చేసుకొని వెళ్తే నిజంగానే రిఫ్రెషింగ్ ఉంటుంది మైండ్కి. కొంచెం వర్క్ నుంచి, రెగ్యులర్ వర్క్స్ నుంచి, ఇంట్లో ఆ బోరింగ్ నుంచి అట్లా. సో కొంచెం కొత్తగా రీఫ్రెషింగ్, ఐ మీన్ రీజనరేట్ అవుతారు కదా అట్లా. సో మా ఆయన్ని కొంచెం వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇలాంటివి అప్పుడప్పుడు టక్కుని ప్లాన్ చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ వ్లాగ్ నిన్న నైట్ కంటైనర్లోనే ఎండ్ చేద్దాం అనుకుంటే దే వాంటెడ్ టు ఎండ్ ద వ్లాగ్ అంట. సో ఎండలో వ్లాగ్ ఎండ్ చేస్తా అంటున్నారు. సో వాళ్ళు మాట్లాడతారు, నేను కామ్గా ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని మేము అనుకుంటున్నాం. మీకు ఏమైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహేష్ శివన్ ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా చేయాలనిపిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పొట్టలో ఉన్న వాళ్ళు హెల్దీగా ఉండాలి, మనం కూడా హెల్దీగా ఉండాలి, అన్నీ హెల్దీగా జరగాలి అని అనుకుంటే వాళ్ళు చెప్పింది పాటించాలి. ఇంకా ఎంత ఒక 4 months వీళ్ళందరూ చెప్పింది వింటా, తర్వాత ఎవరు చెప్పింది కూడా విన్నును. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది, న్యూ మామ్ అంటూ అన్నీ ఇంకా అప్పుడు కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ నాకైతే ఇప్పుడు నో కంప్లైంట్స్, జస్ట్ ప్రోటీన్ ఇంటేక్ పెంచమని చెప్పింది. ఇంకొంచెం బాగా తినాలండి అని చెప్పేసి అని అందనమాట.